గత కొద్ది రోజులుగా ఆసిఫాబాద్ జిల్లా అటవీ శాఖలో ఇంటి దొంగల గుండెల్లో గుబులు పుడుతున్నాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని జోడేఘాట్ అటవీ రేంజ్ పరిధిలోని లింగాపూర్ మండలంలోని కొత్తపల్లి శివార్లో పెద్ద ఎత్తున అక్రమ కలప రవాణా జరుగుతుంది. కొందరు ఇంటి దొంగలే స్మగ్లర్లతో కుమ్మక్కవడంతో పెద్ద ఎత్తున టేకు చెట్ల నరికివేత జరిగినట్లుగా తెలుస్తుంది. సుమారు 6 నెలలుగా ఈ తతంగం కొనసాగుతుండగా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు రావడంతో వారం రోజులుగా అంతర్గతంగా విచారణ మొదలుపెట్టారు. లింగాపూర్ మండలంలోని కొత్తపల్లి అడవి ప్రాంతంలో స్మగ్లర్లు పెద్ద మొత్తంలో టేకు చెట్లను నరికి అటవీ సంపదను కొల్లగొడుతున్నట్లుగా విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత ఫారెస్ట్ అధికారులను సస్పెండ్ చేశారు. దీంతో మంచిర్యాల జిల్లాలోని జన్నారం డివిజన్లోని ఇందన్పల్లి రేంజి కవ్వల ఫారెస్ట్ సెక్షన్ బీట్ ఆఫీసర్ అఫ్జల్ ఖాన్ శ్రీధర్లను కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని జోడేఘాట్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని ఇస్లాంపూర్ కొత్తపల్లి అటవీ శాఖ సెక్షన్ బీటీ ఆఫీసర్లు వినయ్ కుమార్ ఇమ్రాన్లను కాళేశ్వరం జోన్ సీఎఫ్ శాంతారాం సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. కొత్తపల్లి ప్రాంతాల్లో కలప నిల్వ ఉన్న విషయంపై గత 2 రోజులుగా విచారణ జరుగుతుండగా ఇంటి దొంగల తతంగం బహిర్గతం అవుతుందేమోనని గుట్టుచప్పుడు కాకుండా విచారణ చేపట్టినట్లుగా తెలుస్తుంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కలప నిల్వ ప్రాంతాల్లో సోదాలు జరిపి నిలువ ఉంచిన సుమారు 4 లక్షల రూపాయల విలువైన కలప మిషన్లను స్వాధీనం చేసుకుని రేంజ్ కార్యాలయానికి తరలించారు. ఇక ఈ వ్యవహారంలో జిల్లాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఏజెన్సీ ప్రాంతంపై దృష్టి సారించి అటవీ సంపద సంరక్షణకు కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ये नहीं होता ये पहले था ये अब लाइफ